ఒక్కరికి కూడా పడలేదు. పోనీ గిట్టుబాటు ధర 1200 అయితే 1200 ఏ దళారులైనా ఏ ట్రేడర్లైనా కొన్నాడా అన్నా? మీరు సమాధానం చెప్పాలి. ఒక్కరికైనా 1200 రేట్ వచ్చిందా? పోనీ మీరు తక్కువ అమ్ముకున్నారు, డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారు. ఆ డిఫరెన్స్ అమౌంట్ తప్పకుండా వస్తుంది అన్న నమ్మకం ఇక్కడ రైతులందరిలో ఉందా? నమ్మకం లేని వాళ్ళు చేతులెత్తండి అన్న. ప్రభుత్వము డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుందో లేదో మాకు భయంగా ఉంది అన్న వాళ్ళు చేతులెత్తండి. అన్నా, నేను మీ గురించి ఇక్కడ కూర్చొని కొట్లాడాలి అంటే మీ అవసరం ఉందా? మీకు అవసరం ఉందా లేదా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉల్లి రైతులందరినీ అడుగుతున్నాం, ప్రభుత్వం ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుంది అన్న నమ్మకం లేని వాళ్ళు చేతులెత్తండి. చెప్పినట్టు ఆ డిఫరెన్స్ అమౌంట్ పడుతుంది అన్న నమ్మకం ఇక్కడ చాలా మంది రైతుల్లో ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. అవునా? మీకు నమ్మకం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడే ఈ రోజు కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంది. మీకు నమ్మకం ఉంది అంటే నేను ఇక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వం డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుంది అన్న నమ్మకం ఉన్న వాళ్ళు ఎంతమంది? లేని వాళ్ళు చేతులెత్తండి. నమ్మకం లేదు. చాలా సంతోషం అన్నా, ఇక్కడ చాలా మందికి నమ్మకం ఉన్నట్టే కనిపిస్తుంది నాకు. ప్రభుత్వం డిఫరెన్స్ అమౌంట్ ఇవ్వాలని ఇచ్చినా కూడా 1200 యాక్చువల్లీ ప్రెస్ ఇక్కడ అడ్రస్ చేస్తానమ్మా. హలో హలో ముందు పోతున్నారు వాళ్ళు. నాకు కొంచెం సైడ్ చేయరా, కొంచెం సైడ్ చేయరా. అమ్మ కొద్దిగా సైడ్ జరగాలి అందరూ. కొద్దిగా జరగండి.
రైతు కదా కిసాన్ చైర్మన్ ఓకేనా అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లాలో మార్కెట్ యార్డ్కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావటం జరిగింది. కాదు కూడా ఈరోజు కన్నీరు పెట్టుకునే పరిస్థితిలో ఈ రైతులందరూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు ఉల్లికి